నీట్ డ్రెస్ కోడ్ గురించి మాట్లాడదామా? ఈ వీడియోలో గర్ల్స్ గురించి మాట్లాడతాను. హెయిర్ తో స్టార్ట్ చేస్తే ఎటువంటి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కానివ్వండి, లేదంటే క్లిప్స్ కానీ ఇటువంటివి ఏవి పెట్టుకోకుండా జస్ట్ ప్లెయిన్ గా అల్లేసుకొని జస్ట్ బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి. ఇక ఇయర్ రింగ్స్, ఒకవేళ మీరు నోస్ పిన్ పెట్టుకుంటే నోస్ పిన్, బ్యాంగిల్స్, రింగ్స్ అండ్ పట్టీలు, ఒకవేళ పెళ్ళంటే మెట్టలు, అలాగే చైన్స్ ఇవన్నీ తీసేయాలి. ఇవి ఏది అలో లేదు. అండ్ అలాగే ఇంకా డ్రెస్ విషయానికి వస్తే ఎటువంటి హెవీ ఎంబ్రాయిడరీ డ్రెస్ అయితే అలో లేదు. కాలర్ నెక్ ఉన్నటివి కానీ అలో లేదు. ఈ మాత్రం కాలర్ నెక్ ఉంటే అలో చేస్తారు. ఇంకా స్లీవ్స్ విషయానికి వస్తే ఫుల్ స్లీవ్స్ అస్సలు అలో లేదు. హాఫ్ స్లీవ్స్ 3/4, అలాగే స్లీవ్లెస్ అయితే అలో చేస్తారు. హ్యాండ్స్ విషయానికి వస్తే లెగ్గిన్స్ అలో చేస్తారు, అలాగే పలాజోల్ కానీ అలో చేస్తారు. కానీ జీన్స్ మాత్రం అలో చేయరు. బికాస్ మెటల్ బటన్ ఉంటుంది కదా, సో మెటల్ డిటెక్టర్ మిషన్ డిటెక్ట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మీరు వేసుకునే ఎటువంటి డ్రెస్సెస్ కైనా కానీ మెటల్ బటన్స్ ఉన్నటివి అస్సలు వేసుకోకండి. జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి, ఓకేనా? టాప్స్ విషయంలో కానీ ఇలాగా ఫ్లోరల్ ప్రింట్స్ ఉంటే పర్లేదు, కాకపోతే హెవీ వర్క్స్ లాంటివి ఉండకుండా చూసుకోండి, ఓకేనా? శాండిల్స్ విషయానికి వస్తే నార్మల్ డైలీ వేర్ స్లిప్పర్స్ మాత్రమే అలో చేస్తారు ఎగ్జామ్ హాల్ లోపలికి. ఒకవేళ హీల్స్ అయినా లేదంటే బెల్ట్ మోడల్ ఉన్నా కానీ ఎగ్జామ్ సెంటర్ బయటే వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. సో చెక్ చేసుకోండి, ఇలాంటివి ఏవి మిస్టేక్స్ జరగకుండా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి డెఫినెట్ గా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.